ఉండాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకోరు. దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి పద్ధతిని రాష్ట్ర పోలీసు విభాగం, ఇంటెలిజెన్స్ విభాగం ఒక కమిటీగా, ఎస్ఆర్సి కమిటీగా ఉండి ఆ కమిటీ ద్వారా ప్రజాబలం కలిగినటువంటి నాయకులు ప్రజల్లో వెళ్లే పరిస్థితుల్లో వాళ్ళకి ఏ విధమైనటువంటి భద్రత కల్పించాలనే ఆలోచనలే కాబట్టి సిఫార్సు చేస్తే వ్యవస్థలు భద్రతని సమకూరుస్తూ ఉంటారు. కానీ ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు గొప్పవాడుగా, చంద్రబాబుని నిరాడంబరుడుగా, చంద్రబాబు అసలు భద్రతే వాడుకోని విధంగా కేవలం 121 మంది భద్రతా సిబ్బంది ఆయనకు ఉన్నట్టుగా ఇవాళ కథనాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఇవాళ వాస్తవానికి వెళితే ఇవాళ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ మనం కూడా ఆలోచిద్దాం. ఇది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఎస్ఆర్సి కమిటీ చేసినటువంటి సిఫార్సుల మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర రికార్డ్స్ ఉంటాయి. నేను చెబుతానో మరోడు చెబుతానో ఆ అంకెలు తారుమారు కావు. వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నేతలకు కూడా చెప్తా ఉన్నా, మీరు వెరిఫై చేసుకోండి. 5 సంవత్సరాల కాలంలో ఆయన రెగ్యులర్ గా ఆయన సెక్యూరిటీ సంబంధించి సివిల్ పోలీసులు సిఐ గాని ఎస్ఐలు గాని మొత్తం కలిపితే 18 మంది ఆయనకి భద్రత ఉండేది. ఆర్మడ్ రిజర్వ్డ్ సంబంధించి 33 మంది కాపలా కాస్తా ఉండేవాళ్ళు. ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది 3 షిఫ్ట్లకు సంబంధించి కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి. సీఎం గారు బయటికి వెళ్ళినప్పుడు సహజంగా ఆక్టోపస్ నుంచి 13 మంది స్పెషల్ సెక్యూరిటీగా వాళ్ళు సీఎం గారిని ఫాలో అయ్యే పరిస్థితులు. దాంతోపాటుగా సీఎం గారి ఇంటి చుట్టుపక్కల భద్రత కోసం మరో 23 మంది పోలీస్ సిబ్బంది చుట్టూతా కాపలాగా ఉండే పరిస్థితి. దాంతోపాటుగా సీఎం గారు కాన్వాయ్లో బయటకు వెళ్ళినప్పుడు డ్రైవర్తో సహా 21 మంది భద్రతా సిబ్బంది డ్యూటీల్లో ఉండే పరిస్థితులు. అంటే మొత్తం మీద 196 మంది సిబ్బంది జగన్ గారికి ఆయన సీఎంగా ఉన్నప్పుడు భద్రతా విధుల్ని నిర్వర్తించినటువంటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. సహజంగా ముఖ్యమంత్రిగా ఆయన జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన కార్యక్రమాలను బట్టి, ఆయన తిరిగే ప్రాంతాలను బట్టి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు భద్రత కల్పిస్తూ ఉంటారు సహజంగా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇదే విధానం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇదే విధానం, రోసీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇదే విధానం, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇదే విధానం. అంటే ముఖ్యమంత్రికి మధ్య భద్రతకు సంబంధించినటువంటి అంశాలలో కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ. అంటే కార్యక్రమాలను బట్టి, ఆ తిరిగే ప్రాంతాలను బట్టి భద్రతకు సంబంధించినటువంటి చర్యల్ని స్థానిక అధికారులు, పోలీసు అధికారులు తీసుకుంటా ఉంటారు. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితులు. దీని మీద ఎందుకు ఈ రాద్ధాంతం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. అంటే ఈ ఎల్లో మీడియాకు సంబంధించి 2-3 పత్రికలు వరుసగా కథనాలు రాస్తా ఉంటే ప్రభుత్వం ఏదో చర్యలు తీసుకున్నట్టుగా దీని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉంటుంది. ఒక ఆనవాయితీగా, ఎందుకంటే గడిచిన 6 నెలల కాలంగా చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో. ముందుగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్లో మీడియాలో కథనాలుగా పుంఖాలుగా వార్తలు రాయిస్తారు. ఆ వార్తలు రాయించిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు ఏదో చిన్న నోట్ లాంటిది విడుదల చేసే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, ఆయనకి కల్పిస్తున్నటువంటి భద్రత సంబంధించుకోవడానికి నేను సూటిగా అడుగుతా ఉన్నా. వాళ్ళ ఏదో 121 మంది అని చెప్తా ఉన్నారు. మీకు సంబంధించినటువంటి రోడ్ల మీదకి వచ్చినప్పుడు సెక్యూరిటీ కల్పించట్లేదా? మీరు చాలా ఆర్భాటంగా పెంచారు. నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎక్కడా కూడా సెక్యూరిటీకి సంబంధించి ట్రాఫిక్ ఆగొద్దని చెప్పారు. ఇవాళ ఎక్కడైనా కూడా ట్రాఫిక్ కాకుండా ముఖ్యమంత్రి గారు, లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, లేకపోతే వారి కుమారుడు నారా లోకేష్ గారు పోతున్నప్పుడు ట్రాఫిక్ ఆపకుండా ట్రాఫిక్ మధ్యలోంచే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారా? ఎందుకు ఈ అబద్ధాలు? ఎవరిని మభ్యపెట్టడానికి మీ ప్రయత్నాలు? మీకు నిజంగా, ఎందుకంటే మీరు 1 పాయింట్ ప్రోగ్రామ్ తెలుగుదేశాన్ని పైకెత్తాలా, చంద్రబాబు నాయుడిని ఆయన ఆకాశంలో పెట్టి ప్రజలకు చూపించాలనే భావన ఉంటే మీరు వాళ్ళ గురించి గొప్పలు రాసుకోండి, మాకు ఇబ్బందిలే, మేము బాధపడం. కానీ మీరు మమ్మల్ని, మా నాయకుడిని కించపరిచే విధంగా, అవమానించే విధంగా
వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా మీరు రాసే రాతలు మాత్రం ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరు కూడా ఇవాళ మీరు వాదన చేసే వాదనల్ని ఎవరు కూడా అంగీకరించారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నా.